మనలో కొంతమందికి ఎప్పుడైనా అప్పు కొరకు బ్యాంక్ లేదా వేరే ఇన్స్టిట్యూట్స్కు వెళ్ళినప్పుడు మన అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. అందుకు ఒక ప్రధాన కారణం మీ సిబిల్ స్కోర్ బాగాలేదు, మేము లోన్ ఇవ్వలేము అని బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటూ ఉంటాయి. మీరు ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని లేదా ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తామని అంటూ ఉంటాయి ఈ సంస్థలు. అసలు ఏమిటి ఈ సిబిల్ స్కోర్? దీనికి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? మన లోన్ ఈ స్కోర్కి సంబంధం ఏమిటి? దీనికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని కొందరి మనసులో ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో చాలా ఉపయోగపడబోతుంది, చివరి వరకు చూడండి. నమస్తే, ఐఎమ్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది వ్యక్తిగతమైన మరియు సంస్థల తాలూకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్, వీటి తాలూకు ఆల్ క్రెడిట్ రిలేటెడ్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేస్తుంది. బ్యాంకింగ్ రంగం మొత్తం ఒక కూటమిగా ఏర్పడి వారి దగ్గర ఉన్న వినియోగదారుల పాన్ కార్డ్ ఆధారంగా ఒక డేటాబేస్ తయారు చేస్తాయి. దీని ముఖ్య ఉద్దేశం ఖాతాదారుల వివరాలు అన్ని బ్యాంక్స్ మరియు వారి శాఖలకు ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగిస్తారు. దీనికి ప్రామాణికం పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్. మన సివిల్ స్కోరు 3 అంకెల నంబర్ రేంజ్లో కొలుస్తారు. అది 300 నుండి 900 మధ్యలో ఉండి మీ క్రెడిట్ వర్దినెస్ని చూపిస్తుంది. ఒక మంచి స్కోర్ మీ అప్లికేషన్ త్వరితగతిన శాంక్షన్ అవ్వడంలో, మంచి రేట్ పొందడంలో ఉపయోగపడుతుంది. అనేక బ్యాంక్స్ మరియు నాన్ బ్యాంక్స్ 685 కంటే ఎక్కువ స్కోర్ ఉంటేనే లోన్ ఇచ్చే విషయంలో ఆలోచిస్తాయి. మిమ్మల్ని డిపెండబుల్ బారోయర్గా గుర్తిస్తాయి, లేకపోతే రిజెక్ట్ చేస్తాయి. మీ స్కోర్ 0 ఉంటే మీ క్రెడిట్ హిస్టరీ 6 నెలల కంటే తక్కువ ఉన్నదని, మీ క్రెడిట్ హిస్టరీని అసలు లేకపోతే -1గా చూపిస్తుంది. క్రెడిట్ స్కోర్ 800కి మించి ఉంటే ఎక్సలెంట్ స్కోర్గా, 740, 799ని వెరీ గుడ్గా, 670, 739ని గుడ్గా, 580, 669ని ఫెయిర్గా, 350, 579 మధ్య వెరీ పూర్గా నిర్ణయిస్తారు. మంచి స్కోర్ వల్ల వచ్చే ఉపయోగాలు: స్టార్టింగ్ అండ్ ఓనింగ్ బిజినెస్. మంచి స్కోర్ ఉన్న వారి లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. లోన్ త్వరితగతిన పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి స్కోర్ ఉన్నంత మాత్రాన లోన్ శాంక్షన్ చేస్తారని గ్యారంటీ లేదు. లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. బెటర్ స్కోర్ మీన్స్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్. పూర్ క్రెడిట్ స్కోర్ ఉన్న ఎడల లోన్ తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ శాంక్షన్ అయిన ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. హయ్యర్ క్రెడిట్ స్కోర్ ఉంటే అర్థం మీ పాత లోన్ సక్రమంగా కట్టారని, అందువల్ల మీరు లోన్ రీపే చేసే అవకాశం ఉందని బ్యాంకులు భావిస్తాయి. 3. లోయర్ ఇన్సూరెన్స్ రేట్స్. ఎప్పుడైతే మీరు మార్టిగేజ్ ఆర్ కార్ లోన్ లోయర్ రేట్స్తో పొందుతారో అప్పుడు మీ ఇన్సూరెన్స్ కూడా తక్కువ పే చేసే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ వారి యొక్క ఇన్సూరెన్స్ స్కోర్ వేరే అయినప్పటికీ వీటి మధ్య తేడా బహుస్వల్పం. ఇన్సూరెన్స్ కంపెనీస్ లో క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు క్లెయిమ్ రేట్ ఎక్కువ ఉంటుందని నమ్ముతారు. గ్రేట్ క్రెడిట్ కార్డ్ డీల్స్. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే క్రెడిట్ కార్డు కంపెనీస్ తక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాయి. వారికి హయ్యర్ రివార్డ్స్ పాయింట్స్, హయ్యర్ క్యాష్ బ్యాక్ ఆన్ పర్చేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ అయిన వెంటనే రీపే చేయండి. ఉన్న బ్యాలెన్స్ వీలైనంత త్వరగా కట్టే ప్రయత్నం చేయండి. రూమ్ టు నెగోషియేట్. లెండర్స్ మంచి స్కోర్ ఉన్న వారి కోసం వెతుకుతూ ఉంటారు. ఇది అవకాశంగా తీసుకొని మీరు ఇండస్ట్రీలో బెటర్ రేట్ కొరకు బార్గెన్ చేయవచ్చును. ఉద్యోగం పొందడంలోనూ ఉపయోగపడుతుంది క్రెడిట్ స్కోర్. సిఎన్బిసి స్టడీ ఫైండింగ్ ఏమిటంటే 72% ఆఫ్ ద కంపెనీస్ వారి రిక్రూట్మెంట్లో క్యాండిడేట్స్ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తాయి. అందులో 29% క్రెడిట్
రిపోర్ట్ స్పెసిఫిక్గా చూస్తాయి, ఎందుకంటే ఈ స్కోర్ మీ చెడు ఫైనాన్స్ హ్యాబిట్స్ని రివీల్ చేస్తాయి కనుక. కొన్ని సమయాల్లో మీ వర్క్ ఎంగేజ్మెంట్ని శాసిస్తుంది, ముఖ్యంగా మీరు వేరే వారి మనీ హ్యాండిల్ చేసే జాబ్స్ విషయంలో మరీ ముఖ్యంగా ఉంటుంది. మీ సివిల్ స్కోర్ని పెంచుకోవడం ఎలా? క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని తగ్గించుకోవడానికి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ని వాడితే మీ యూటిలైజేషన్ రేషియో తగ్గి మీ స్కోర్ పెరుగుతుంది. మీ లిమిట్లో 50% మించి వాడుతుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. దీని ద్వారా అప్పు ఇచ్చే వారికి మీరు క్రెడిట్ని జుడిషియస్గా వాడారని తెలుస్తుంది. 30% కంటే తక్కువ యూటిలైజేషన్ స్కోర్ పెంచుతుంది. చెక్ యువర్ క్రెడిట్ రిపోర్ట్. మీరు ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేసి అది రిజెక్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు తరచూ మీ స్కోర్ని చూస్తూ ఉండండి. అందులో ఏదైనా డిస్క్రిపెన్సీ వస్తే వారి దృష్టికి తీసుకెళ్ళి రెక్టిఫై చేసుకునే ఏర్పాటు చూడండి. 3. కస్టమైజ్ యువర్ క్రెడిట్ లిమిట్. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అండ్ డిలేని రీపేమెంట్ బ్యూరోకు రిపోర్ట్ చేస్తాయి. ఇది మీ స్కోర్ ఎఫెక్ట్ చేస్తుంది. మీ ఎలిజిబిలిటీ కన్నా తక్కువ లిమిట్ మీకు ఉంటే అడిగి తీసుకోండి. తద్వారా యూటిలైజేషన్ తగ్గి మీ స్కోర్ పెరుగుతుంది. 4. పేయింగ్ డ్యూస్ రెగ్యులర్లీ. పేమెంట్ ఆఫ్ డ్యూస్ 30% స్కోర్ని నిర్ణయిస్తుంది. లోన్స్ మరియు కార్డ్ రీపేమెంట్స్ సకాలంలో చెల్లిస్తే స్కోర్ పెరుగుతుంది. మీ అన్ని రీపేమెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ సకాలంలో చెల్లిస్తూ ఉండండి. మనం నివసిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అప్పులు సమృద్ధిగా దొరుకుతాయి. బ్యాంకుల వలె కాకుండా అన్కండిషనల్గా లోన్స్ ఇచ్చే అనేక సంస్థలు ఉన్నాయి. వాటికి వారి స్టాండర్డ్స్ ఉంటాయి. అవి మన స్కోర్ని దారుణంగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. 5. బారో ఓన్లీ వెన్ నీడెడ్. తరచూ లోన్స్ తీసుకుంటూ ఉంటే మీ స్కోర్ తగ్గుతుంది. మీకు అవసరమైనప్పుడే మీరు లోన్ తీసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వనీకండి. ఇట్ షోస్ యువర్ క్రెడిట్ హంగ్రీ. 6. అవాయిడ్ క్రెడిట్ కార్డ్ క్యాష్ అడ్వాన్స్. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే క్యాష్ అడ్వాన్స్ వాడితే మీకు ఫైనాన్స్ మేనేజ్ చేయడం రాదు అని తెలుస్తుంది. దీనివల్ల మీ స్కోర్ తగ్గుతుంది. 7వ పాయింట్, సెటిల్మెంట్. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైనా కారణాల వల్ల పూర్వం ఎప్పుడైనా మీ అకౌంట్ డిఫాల్ట్ అయి ఉంటే అది ఎన్పిఐ వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు కొంత తగ్గించి అమౌంట్ పే చేసి అకౌంట్ సెటిల్ చేసుకొని ఉంటే మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా లోన్ కోసం ఏ బ్యాంకులోకి వెళ్ళినా మీ చరిత్ర వారికి తెలుస్తుంది. అందువల్ల వారు మీ దగ్గర నుండి ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తారు. ఇది క్రమం తప్పకుండా పే చేసినప్పుడే మీ స్కోర్ మళ్ళీ పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏదైనా ఆర్థిక సలహాల కొరకు కామెంట్ చేయండి. మీకు కావలసిన విషయంపై వీడియోస్ని తయారు చేస్తాము. మరిన్ని ఫైనాన్స్ సంబంధించిన విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గుర్తుని నొక్కండి. జై హింద్, జై భారత్.